అయితే దూనే తిప్పినాను చూడండి. పాలు చూసుకుంటున్నాను, టైం అయింది కదా. ఏయ్ దామ్మా తిరుగు దా. ఫస్ట్ దూని అయితే తాగనిస్తాం మిత్రమా. చూడండి ఏమది చాలా గమ్మం వస్తుంది. దూని అయితే కట్టేసాను ఘాటికి. ఇదిగోండి తాళి, చమురు, నా పీట చూసుకోండి మిత్రమా. పొద్దు కడగాలి కదండి. పొద్దు కడుక్కున్నాక చమురు అయితే పట్టించుకుంటున్నా. చమురు పట్టించుకుంటే పాలదారులు మెత్తగా వస్తాయి అన్నమాట. గేదె అయితే మంచిది మిత్రమా, చూసేయండి. చాలామంది అడుగుతున్నారు కదా ఫుల్ వీడియో అప్లోడ్ చేయమని, సాంగ్ లేకుండా. చూద్దాం ఈ వీడియోలో ఎన్ని లైక్స్ వస్తాయి, ఎంతమంది సబ్స్క్రైబర్లు పెరుగుతాయి. కింద అయితే పెట్టి చూసుకుంటున్నాను. గేదె అయితే కదలదనమాట. కొన్ని గేదెలు కదులుతూ ఉండే, ఇదైతే కొంచెం బంగారే అన్నమాట. కొంచెం తాళైతే పెద్దదే పెట్టుకున్నా, కొంచెం దారాలు అయితే క్రాస్ ఉన్నాయన్నమాట. పాల దారాలు పక్కకు పోకుండా పెద్ద గిన్నెనే పెట్టి చూసుకుంటున్నాను. చిన్నది పెట్టుకుంటే పాలు పక్కకు పోతాయి కదా అనేసి అయితే పెద్దదే పెట్టుకున్నా. ఎండల కాలం కదా, కొంచెం పచ్చిగడ్డి అయితే తక్కువ ఉంది, పాలు కూడా తగ్గినాయి అన్నమాట. ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా, ఇంకా తగ్గక ఏం చేస్తాయి, అంతే కదా. పక్కన మా ఆవు గుర్తకొడుతుంది, దూని కట్టేసినాను కదా. అన్నాస్ ఎన్ని ఇస్తుంది అనుకుంటున్నారు గేదె? కామెంట్ చేయండి వీడియో చూసిన తర్వాత. ఒకప్పుడు బాగానే ఇస్తుంది, అదే ఎండలకాలం కదా, పాడి తగ్గుతుంది. ఏ పాడైనా కొంచెం తగ్గుతుంది పాల దిగుబడి. ఏం మాది చమురు లేని అసలు పాలు రావండి. చాలామంది చమురు లేక చూసుకుంటారు కదా, నేనైతే కంపల్సరీ చమురు ఉండాలి పాలు చూసుకోవాలంటే. పాలు చూసుకునేది అయిపోయినాక మళ్ళీ దూరినైతే తిప్పాలి మిత్రమా. పాలు అవుతుంది ఉండేది కొంచెం ఇచ్చినాను, కొంచెం ఎడదుడు అయింది కదా, అందుకు దండిగా అయితే ఇచ్చలేదు పాలు. ఓకేనా, పాలు చూసుకుని అయితే అయిపోయింది. ఇదిగో ఇదే పెద్ద గిన్నె పెట్టుకున్నాను.
ఎందుకంటే పాలు పక్కకు పోకూడదు కదా. చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రావణి అగ్రికల్చర్.